నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. పాకిస్తాన్ పని పెట్టడానికి ఇక కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ 2.0కి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎటువంటి దాడి జరుగుతుంది, ఎటువంటి వార్త మనం వింటాము, ఎలాంటి ప్రకటన భారత ప్రభుత్వం చేస్తుంది, భారత త్రివిధ దళాలు చేస్తాయని ఇప్పటికే జాతీయ స్థాయిలో నుంచి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పాత్రికేయుల వరకు అన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ఎదురు చూస్తున్నాయి. క్షణక్షణం అప్రమత్తంగా ఉంటున్నాయి. జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ రిపోర్ట్ చేస్తూ నడుస్తూ ఉన్నారు. ఈ టైంలో పాకిస్తాన్కి సంబంధించిన ఒక కౌంట్ డౌన్ అయితే మొదలైందనే మనం చెప్పుకోవాలి. ఈ కౌంట్ డౌన్ ఎలా ఉండబోతోంది, ఈసారి ఎట్లాంటి రిటాలియేషన్ ఉంటుంది అనే విషయానికి సంబంధించి ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ని మాత్రం భారత ప్రభుత్వం కంటిన్యూ చేస్తోంది. ఎట్లాంటి సర్ప్రైజ్ ఉంటుంది అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ 10 రోజులు గడుస్తోంది. నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది. నవంబర్ 21వ తేదీన మనం ఉన్నాము. సో ఈ 11 రోజుల్లో ఎటువంటి కీలకమైన పరిణామాలు ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఏంటి, ఒకసారి ఆ క్రోనాలజీ తెలుసుకొని తదనుగుణంగా యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయనే విశ్లేషణలోకి వెళ్ళబోతున్నాను. సో కొన్ని కీలకమైన అంశాలు ఈ 10 రోజుల్లో జరిగినవి ఉన్నాయి. నవంబర్ 10వ తేదీన ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన వెంటనే ఎన్ఐఏ విచారణకు పూనుకుంది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అంటే ఎట్లాంటి హస్తాలు, ముఖ్యంగా పాకిస్తాన్ సంబంధించిన టెర్రర్ మాడ్యూల్స్ ఏవేవి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి, ఎక్కడి నుంచి మనీ వచ్చింది, ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ భారతదేశంలో ఉన్నటువంటి ఇంకా ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, సంస్థలేంటి, ఇవన్నిటి మీద ఆల్రెడీ నిఘా ఉంచడము, విచారణలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉండడము, వాళ్ళ తీగలాగితే డొంక కదిలే విధంగా అనేక అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీంట్లో ప్రైమరీగా మనకు తెలిసినటువంటి అంశాల్లో ముఖ్యంగా టర్కీ పాత్ర గురించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. టర్కీ నుంచే ఈ ఢిల్లీ బ్లాస్ట్ కి ప్లానింగ్ చేశారు. అక్కడి నుంచే ఒక హ్యాండ్లర్ ఉన్నాడు, ఆ హ్యాండ్లరే ఇక్కడ నుంచి నడిపించాడు ఉమరున్ నబీని, వీళ్ళ ఈ టీం మొత్తాన్ని అని చెప్పేసి ఒక విషయం తేలింది. అంటే ఒక పాకిస్తాన్ కాకుండా ఇంకో దేశపు పాత్ర ఈరోజు ఈ ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో బయటకు వచ్చింది. రెండవది హమాస్ పాత్ర గురించి కూడా ఇప్పుడు తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే హమాస్ తరహా దాడులు జరిగాయని అండ్ హమాస్ ప్రేరేపణతోటే ఈ పహల్గామ్ అటాక్ కానీ ఇది కానీ జరిగింది. సో హమాస్ మాడ్యూల్ కూడా ఇప్పుడు మనకు దీంట్లో కీలకంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు హమాస్ నిజానికి మన భారతదేశంలో ఎటువంటి టెర్రర్ యాక్టివిటీస్లో కూడా ఇంతకుముందు కనిపించలేదు, ఇప్పుడు హమాస్ కూడా వచ్చింది. ఇక మూడో అంశం ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి హ్యాండిల్స్ ఎవరెవరు ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా ఈ భారతదేశంలో ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్గొంటున్నారు అండ్ ఏం చేయాలనుకుంటుంది పాకిస్తాన్ అనే అంశానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి విచారణలో కొన్ని కీలక అంశాలని తీసుకుంటున్నారు. ఇందులో వైట్ కాలర్ టెర్రరిజం అంటే డాక్టర్లుగా ఉంటూ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి మాడ్యూల్ని కూడా బస్ట్ చేశారు. 3 కీలకమైన అంశాలు ఈ ఢిల్లీ బ్లాస్ట్ బయటకు తీసుకొచ్చింది. 1 టర్కీ, 2 హమాస్, 3 వైట్ కాలర్ టెర్రరిజం. వీటి తర్వాత ఇప్పుడు ఆపరేషన్ 2.0 ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి చూస్తే అసలు ఎలా చేస్తాము అనే దానికంటే కూడా ఏ వ్యాఖ్యలు వస్తున్నాయనేది చాలా కీలకం. ఇటు పాకిస్తాన్ నుంచి కానీ ఇటు భారతదేశం నుంచి కానీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖచ్చితంగా చెప్పారు, ఈ ఢిల్లీ బ్లాస్ట్కి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళు మూల్యం చెల్లించుకో తప్పదు, వాళ్ళను వదిలే ప్రసక్తి లేదని మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక అటు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అదే స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. అండ్ రీసెంట్గా నవంబర్ 18వ తేదీన జనరల్ ఉపేంద్ర ద్వివేది ఒక కీలక వ్యాఖ్య చేశారు. అదేంటంటే ఆపరేషన్ 2.0 ఆపరేషన్ 1 చేసింది, అంతకుముందు మే నెలలో చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేది అది కేవలం ట్రైలర్ మాత్రమే, ఇప్పుడు అసలు సినిమా ఉండబోతుంది అనే ఒక హింట్ ఇచ్చారు జనరల్ ఉపేంద్ర ద్వివేది, భారత ఆర్మీ చీఫ్. మరొక వైపు ఎస్ జయశంకర్, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఎస్సీఓ సమ్మిట్ లో ఒక కీలకమైనటువంటి టెర్రరిజం విషయంలో మన స్టాండ్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేశారు. మాస్కోలో ఎస్సీఓ సమ్మిట్ జరిగింది. అందులో ఆయన చెప్పిన మాట నేను చదువుతున్నాను. ద ఎరా ఆఫ్ డిప్లొమాటిక్ అంబిగ్విటీ ఓవర్ టెర్రరిజం ఇస్ ఓవర్. దెర్ కెన్ బి నో జస్టిఫికేషన్, నో వైట్ వాషింగ్, నో లుకింగ్ అవే. ఇండియా హ్యాస్ ద రైట్ టు డిఫెండ్ ఇట్స్ పీపుల్ అండ్ విల్ ఎక్సర్సైజ్ ఇట్. ఖచ్చితంగా ఇది కొత్త భారతదేశానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ గానే మనం చూడాలి. ఏదో టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగగానే దాన్ని వైట్ వాష్ చేయడమో, ఏదో జస్టిఫై చేసి వదిలేయడమో చెయ్యము. ఖచ్చితమైన సమాధానం ఉంటుంది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ విషయంలో అనేది ఎస్సీఓ సమ్మిట్ వేదికగా. ఎస్సీఓ సమ్మిట్ లో ఈవెన్ పాకిస్తాన్ కూడా ఉంది. అందులో ఎస్సీఓ సమ్మిట్ మాస్కోలో జరిగింది. అక్కడ ఎస్ జయశంకర్ తేల్చి చెప్పారు. ఒకటి డిప్లొమాటిక్ ఛానల్స్లో దౌత్యపరంగా ఆల్రెడీ మనం హింట్ ఇచ్చాము జయశంకర్ గారు. ఇంకోవైపు ఇండియన్ ఆర్మీ చీఫ్ మిలిటరీ పరంగా ఒక మెసేజ్ ఇచ్చారు. భారత ప్రభుత్వాధినేతగా ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఆపరేషన్ సింధూర్ 2.0 ఖచ్చితంగా ఉండబోతుంది అనేది నిర్ధారణ అయింది. ఇక పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయో చెప్తాను. పాకిస్తాన్ నుంచి చూస్తే పాకిస్తాన్ ఇప్పటికే
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్గా సిడిఎఫ్గా వాళ్ళ రాజ్యాంగానికి సవరణలు చేస్తూ ఇప్పుడు ఫీల్డ్ మార్షల్గా అసీం మునీర్ని పెట్టడమే కాదు, ఆయనను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్గా కూడా ఆయనను నియమించడం జరిగింది. అసీం మునీర్ ఈరోజు సిడిఎఫ్ అయ్యాడు. సో అసీం మునీర్ సిడిఎఫ్ అయిన వెంటనే అసీం మునీర్ ఇప్పుడు ఏం చేశాడంటే సుమారు 50 బిలియన్ రూపీస్ పాకిస్తాన్ రూపీస్ని ఈ పాకిస్తాన్ భారత్ల మధ్య ఈ యుద్ధ వాతావరణం వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్న నేపథ్యంలో 50 బిలియన్ రూపీస్ని ఆల్రెడీ సప్లిమెంటరీ బడ్జెట్గా పాకిస్తాన్ ప్రభుత్వము పాకిస్తాన్ సైన్యానికి కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ 50 బిలియన్ రూపీస్ ఇచ్చేశారు. సో ఇదొక కీలకమైన పరిణామం. అండ్ ఇంకోవైపు పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఇంకో కీలకమైన వ్యాఖ్య చేశారు. ఇప్పటివరకు పాకిస్తాన్ చరిత్రలో ఎప్పుడు ఈ మాట నేనైతే వినలేదు. 2 ఫ్రంట్ వార్కి మేము సిద్ధము అని అన్నాడు. అసలు యాక్చువల్లీ 2 ఫ్రంట్ వార్ అనేది భారతదేశం ఎప్పుడు చెప్పేది. ఒకవైపు చైనా, ఇంకోవైపు పాకిస్తాన్, ఇద్దరి నుంచి మనకు దాడి ఒకేసారి జరగవచ్చు అని మనం 1965 నుంచి 1971 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అంటే పాకిస్తాన్ దాడి చేసినప్పుడే చైనా కూడా చేయవచ్చు అని మనం దానికి తగ్గట్టుగానే మన ప్రిపరేషన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. బట్ పాకిస్తాన్కి ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు. పాకిస్తాన్కి ఎప్పుడు కూడా ఒక భారత్తోనే ప్రాబ్లం ఉండేది. కానీ మొట్టమొదటిసారి భారత్ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ 2 ఫ్రంట్ వార్కి మనం సిద్ధం అవ్వాలి అని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ అంతేకాదు ఈసారి జరగబోయేది చాలా సీరియస్గా ఉండబోతుందని కూడా ఒక హింట్ ఇచ్చాడు. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా భారత్ చెప్పినట్టుగా వింటోంది. సో తాలిబాన్ ప్రభుత్వం కూడా మన వైపు దాడి చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి మన భారత్ కూడా గట్టిగా రిటాలియేట్ చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో 2 ఫ్రంట్ వార్ అనే మాటని ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడాడు. ఇది ఫస్ట్ టైం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్ 2 ఫ్రంట్ వార్ని ఎదుర్కొనే పరిస్థితిలో లేదు. నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు ఫోర్సెస్ని పెట్టుకోగలిగితే, మిలిటరీ ఫోర్సెస్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి మనం దాడి చేస్తే వాళ్ళకి ఇక్కడ వైపు కష్టమవుతుంది. ఈ 2 వల్నరబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ కనుక అటువైపు నుంచి దాడి చేస్తే వాళ్లకు మద్దతు పలికే అనేక మంది పాకిస్తాన్ అంతర్గతంగానే ఉంటారు. సో ఈ రెండింటిని ఎదుర్కొనే విషయంలో చాలా కష్టపడాల్సిన పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. ఇప్పుడు వాళ్ళు నిజంగా మాట్లాడితే 2 ఫ్రంట్ వార్ కాదు, వాళ్ళకు కూడా 3 ఫ్రంట్ వార్ ఉంది. ఓవైపు ఆఫ్ఘనిస్తాన్, ఇంకోవైపు భారత్, మరొక వైపు బలూచిస్తాన్ కూడా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 100% ఆల్రెడీ దాడులు చేస్తుంది. కాబట్టి సో పాకిస్తాన్కి ఇంకా ఎక్కువ వల్నరబుల్గా ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. ఇందులోనే మరొక కీలకమైన మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఈ వారంలో జరిగింది ఏంటి అని అంటే రుద్రా బ్రిగేడ్ని సక్సెస్ఫుల్గా భారత త్రివిధ దళాలు టెస్ట్ చేశాయి. రుద్రా బ్రిగేడ్ గురించి ఇప్పటికే డిఫెన్స్ రౌండప్లో ఇంతకు ముందే మామిడి గిరిధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు టెస్ట్ చేశారు. మొన్న ఆపరేషన్ త్రిశూల్ నిర్వహించాం కాబట్టి ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి విన్యాసాలు జరిగిన సమయంలో ఈ రుద్రా బ్రిగేడ్ని టెస్ట్ చేశారు. విజయవంతంగా పరీక్ష జరిగింది. రుద్రా బ్రిగేడ్ ఏంటి అని అంటే కనుక 2001లో ఈ డాక్ట్రిన్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ దీనికి నేపథ్యం ఉంది. 2001లో కోల్డ్ స్టార్ట్ అనే ఒక ప్రిన్సిపల్ తోటి ఒక పద్ధతిని మన వాళ్ళు మొదలుపెట్టారు. 2001 పార్లమెంట్ అటాక్స్ జరిగిన తర్వాత మన ఆర్మీని లేకపోతే మన త్రివిధ దళాల్ని ఒకేసారి మోహరించాలన్నా, వాళ్ళందరినీ తీసుకొచ్చి బార్డర్లోకి తీసుకెళ్ళి మనం ఒక ప్రెషర్ని పాకిస్తాన్ మీద బిల్డ్ చేయాలన్నా, వారికి వెళ్ళాలన్నా కానీ నెలల తరబడి టైం పట్టే అవకాశం ఉంది. అంటే వారాల తరబడి టైం పట్టే అవకాశం ఉంటుంది. సో ఈ వారాల తరబడి మనమే వాళ్ళందరినీ తరలించి డిప్లాయ్ చేసే ప్రయత్నం చేస్తున్న టైంలోనే పాకిస్తాన్ డిప్లొమాటిక్ ఛానల్స్ నుంచి ఒత్తిడి తీసుకురావచ్చు, మనల్ని ఆపే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే పాకిస్తానే గట్టిగా మన మీద అటాక్ చేయవచ్చు, ఇంకా ఏదైనా జరగవచ్చు. అంటే వేరే వేరే థర్డ్ పార్టీస్ నుంచి, అంటే అమెరికా నుంచో లేకపోతే యూరోప్ నుంచో లేకపోతే రష్యా నుంచో ప్రెషర్ బిల్డ్ చేసి మనల్ని ఆపే ప్రయత్నం చేయవచ్చు. ఏదైనా అటాక్ చేసిన తర్వాత మనం వెంటనే అటాక్ చేయడానికి వీలైన వాతావరణం ఉండాలి అని 2001 తర్వాత ఇండియన్ ఆర్మీ నేతృత్వంలో అప్పుడు కింద నుంచి అంటే గ్రౌండ్ వార్ఫేర్లో భాగంగానే ఈ కోల్డ్ స్టార్ట్ స్ట్రాటజీని తీసుకొచ్చారు, డాక్ట్రిన్ని తీసుకొచ్చారు. కానీ దాన్ని ఇంకా అడ్వాన్స్మెంట్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు కోల్డ్ స్ట్రైక్ డాక్ట్రిన్ని భారత ప్రభుత్వం రూపొందించింది, భారత త్రివిధ దళాలు రూపొందించాయి. ఇందులో ఏముంటుందంటే ఇంతకుముందు ఆర్మీకి సంబంధించి మాత్రమే, గ్రౌండ్ యాక్టివిటీస్కి సంబంధించి మాత్రమే కోల్డ్ స్టార్ట్ యాక్టివిటీ ఉండేది. బట్ ఇప్పుడు కోల్డ్ స్ట్రైక్ ఏంటంటే ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేయడానికి వీలుగా ఎయిర్ ఫోర్స్ ఎక్కువ రోల్ పోషించే విధంగా ఉండేటువంటి యాక్టివిటీ. ఇందులో రుద్రా బ్రిగేడ్లో మల్టీ లేయర్డ్ స్ట్రైక్ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేశారు. ఈ బ్రిగేడ్ పూర్తిగా ఎలా వర్క్ చేస్తుందనే దాంట్లో చూస్తే ఇంటెలిజెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎయిర్ పవర్ ఉంటుంది, ఆర్మీ ఉంటుంది, సైబర్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అసెట్స్ ఉంటాయి, డిప్లొమాటిక్ టూల్స్లో ఇమీడియట్గా మెసేజింగ్ ఆయా దేశాలకు వెళ్ళే యాక్టివిటీ ఉంటుంది, అండ్ కోవర్ట్ స్పెషల్ ఫోర్సెస్ కూడా ఇందులో ఉంటాయి. అంతేకాదు దీన్ని ఒక రకంగా చెప్పాలంటే
సింపుల్ భాషలో చెప్పాలంటే మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాము. అంటే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆక్రమిత భారత భూభాగంలోకి వెళ్ళి టెర్రరిస్ట్ స్థావరాల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఫిజికల్గా ఆర్మీ ఇన్వాల్వ్ అయి చంపేసింది. అది ఇండియన్ ఆర్మీ ఆపరేషన్. బట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఏమో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసింది. అంటే బాలాకోట్లో ఉన్న టెర్రర్ స్థావరాలపైకి మన ఆర్మీ ఫైటర్ జెట్స్ తీసుకొని వెళ్ళి అక్కడ బాంబ్ చేసి మనం రిటర్న్ వచ్చాం. ఇది రెండవది. మూడవది, మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో ఏం చేశామంటే అసలు మనం కొన్ని సందర్భాల్లో కొన్ని ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ భూభాగంలో కొన్ని వెళ్ళాయి, కొన్ని వెళ్లకుండా కూడా ఇక్కడి నుంచే మనం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని బేస్ చేసుకుని డ్రోన్ వార్ఫేర్లో భాగంగా డ్రోన్లని వదిలి ఎగ్జాక్ట్గా ప్రిసైజ్డ్గా ఎక్కడైతే టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో అక్కడ కొట్టొచ్చాం. అంటే మనం ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ స్ట్రాటజీస్ని, ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి క్యాపబిలిటీస్ని వీటన్నిటిని అనుసంధానిస్తూ ఒక బ్రిగేడ్ రూపొందించబడింది. అదే రుద్ర బ్రిగేడ్. ఇది గేమ్ చేంజర్ అని చెప్తూ ఉన్నారు. భారత సైన్యానికి సంబంధించినటువంటి చరిత్రలో ఇది ఒక గేమ్ చేంజర్ అవుతోంది. రుద్రాని ఈ మధ్యనే ఆపరేషన్ త్రిశూల్లో మన వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 జరిగితే ఈ రుద్ర బ్రిగేడ్ ఆల్రెడీ సిద్ధంగా ఉంది. సో ఇది ఎలా వర్క్ చేస్తుందని చూడాలి. సో ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు జరిగిన స్టెప్స్ మనం గమనిస్తే, నంబర్ 1, ఎస్టాబ్లిషింగ్ ద లింక్. అసలు ఈ దాడికి లింక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఒకవైపు ఎన్ఐఏ క్లియర్గా వర్క్ చేస్తోంది. ఎందుకంటే మనీ ఎక్కడి నుంచి వచ్చాయి అండ్ దీనికి హ్యాండ్లర్స్ ఎవరెవరు ఉన్నారు అండ్ అంతేకాదు ఏ దేశాల రోల్ ఇందులో ఉంది, ఏ ఆర్గనైజేషన్ దీంట్లో పనిచేశాయి, ఇవన్నిటికి సంబంధించి కూడా కూపీ లాగే పనిలో విచారణలో ఎన్ఐఏ అండ్ రా ఇంటెలిజెన్స్ వర్గాలు నిమగ్నమై ఉన్నాయి. ఇంకోవైపు సెకండ్ స్టేజ్ ఏంటంటే డిప్లొమాటిక్ సిగ్నలింగ్. మనం ఆల్రెడీ దౌత్యపరంగా ఆయా దేశాలకు సిగ్నల్ చేస్తూనే వస్తున్నాం. మొన్న ఎస్ జయశంకర్ గారు ఆల్రెడీ ఎస్సీఓ సమ్మిట్లో మాట్లాడడం కావచ్చు. అండ్ మేము ఊరుకునే ప్రసక్తే లేదు, టెర్రరిజం విషయంలో మేము అసలు ఏమాత్రం ఉపేక్షించము, జీరో టాలరెన్స్ అనే మాటని చెప్తూ వస్తున్నాం. సో డిప్లొమాటిక్ సిగ్నలింగ్ కూడా ఓవైపు అవుతోంది. అండ్ దీనికి సంబంధించి మనం ఇంటెలిజెన్స్ కూడా మన ఫ్రెండ్లీ కంట్రీస్తో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ని షేర్ చేసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా నిర్ధారణలోకి వచ్చినటువంటి విషయాలని ఆల్రెడీ మనకు ఫ్రెండ్లీగా ఉన్నటువంటి దేశాలకి మనం సమాచారం ఇచ్చి వాళ్ళ మద్దతు కూడా కూడగడుతూ ఉన్నాము. ఇక థర్డ్ అంశము, కోవర్ట్ కౌంటర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసే అవకాశం ఉంది. ప్రిసైజ్డ్గా అక్కడ ఉన్నటువంటి టెర్రర్ స్థావరాలని ధ్వంసం చేసే పనో, లేకపోతే ఇంకా చెప్పాలంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మెయిన్ నాయకుల్ని హతమార్చేటువంటి ఒక పనో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెర్రర్ నెట్వర్క్స్ని డిస్మాంటిల్ చేయడమో, వాటిని పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం చేయడమో, ఇట్లాంటి పని చేయొచ్చు. ఇదంతా ఆపరేషన్ సింధూర్ 1లో చేశాం మనం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0కి ఇంతకు మించి ఇంకొంచెం డిఫరెంట్గా ఎఫెక్టివ్గా ఏదో చేయబోతున్నారనేది కూడా చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇప్పుడు ఈసారి ఇండియన్ నేవీ కనుక రంగంలోకి దిగితే మేబీ గ్వాదర్ని మన వాళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు. గ్వాదర్ని ఆక్యుపై చేసుకున్నామంటే బలూచిస్తాన్ అంతా కూడా మన కంట్రోల్లోకి వస్తుంది. కరాచీని ఆక్యుపై చేసుకున్నామంటే సింధ్ కంట్రోల్లోకి వస్తుంది. సో కరాచీ అండ్ గ్వాదర్ని ఇటు ఇండియన్ నేవీ ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంది. మరొక వైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోని ముఖ్యమైన స్థావరాలపైన ఫస్ట్ వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని లేకుండా చేసేసి ఆ తర్వాత దాడులకు తెగబడవచ్చు. సో ఇండియన్ ఆర్మీ లాహోర్ నుంచి లేకపోతే పిఓజేకేకి లోపలికి వెళ్ళవచ్చు. సో ఒక పెద్ద కసరత్తు అయితే జరుగుతోంది ఈ 10-11 రోజుల్లో. ఏం జరుగుతుందో తెలియదు, కానీ జరుగుతున్న వివరాల్ని డెవలప్మెంట్స్ని మాత్రం మీకు అందించే ప్రయత్నం మాత్రం నేను చేస్తూ ఉన్నాను. సో అయిపోయింది, ఇంకా పాకిస్తాన్ పని అయిపోయింది, పిఓజేకే తీసేసుకుంటామనో లేకపోతే బలూచిస్తాన్ వేరు చేస్తామనో పాకిస్తాన్ని మొత్తంగా చిదిమేస్తామనో నేను అంత ఎగ్జాజరేషన్ స్టేట్మెంట్స్ నేను ఇవ్వలేకపోతున్నాను. బట్ ఖచ్చితంగా ఈసారి మాత్రం ఏదో ఒక బెటర్ రిటాలియేషన్ స్ట్రాటజీతోటే భారత ప్రభుత్వం ముందుకు వెళుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సో జరిగిన ఈ 11 రోజులు ఈ పరిణామాలు మనం చూసాం కదా. సో 15 రోజులు తిరగకుండానే ఆపరేషన్ సింధూర్ మనం చేశాము. ఈసారి ఎన్ని రోజుల్లో ఆపరేషన్ సింధూర్ 2.0 అవుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ వీ విల్ డెఫినెట్లీ అప్డేట్ యూ. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాము. నేషనలిస్ట్ హబ్ ఈ ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అండ్ ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.